పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన చేసే కార్యాలు బహుదొడ్డవి, అంటే చాలా పెద్దవి. మనము గ్రహించడానికి మన తెలివి జ్ఞానము సరిపోదు. అవి మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అవి చేసినప్పుడు ఆ ప్రయత్నంలో ఆయన చేసే కార్యాలు మనము గుర్తించగలం. మంచిది. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తము ఒక వాక్య భాగాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. సరే, మంచిది. ఈ సమయంలో పౌలు సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. గమనించాలి. ఇక్కడ ఏంటి ఆ విషయము అనేది అబ్రహాము విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము విషయంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈ హెబ్రీయులంతా కూడా అబ్రహాము సంతానం అని పిలువబడుతుంది. ఈ పత్రిక హెబ్రీయులకు రాయబడింది. అంటే వీళ్ళకి చాలా విషయాలు తెలిసినను కానీ పౌలు అక్షరార్థంగా అనేది కాకుండా మరి పాత నిబంధన లేవి కాండంలో ఉన్న సంగతులు అవన్నీ కూడా కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో అవన్నీ మనకి చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తున్నాడు దేవుని కొరకు. అయితే ఇప్పుడు పాత నిబంధన నీతిమంతుల్లో అబ్రహాము ఒకడు. అయితే ఇప్పుడు అబ్రహాం గురించి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాము రాజులను సంహరించి తిరిగి వచ్చుచుండగా ఆయన్ని ఎవరు కలుసుకున్నారంటే మెల్కీషెదెకు కలుసుకున్నారు అని చెప్తున్నారు. చూడండి, రాజులను సంహరించి అంటే 5 రాజులతో అబ్రహాము యుద్ధం చేశారు. 5 రాజులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించటం కాదు, వాళ్ళని సంహరించారు, నిర్మూలన చేసేశారు, చంపేశారు. యుద్ధం చేసి వారిని సంహరించి విజయ ఉత్సాహంతో అబ్రహాము తిరిగి వస్తున్నాడు. ఆ కార్యం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఆ విజయ ఉత్సాహంతో వస్తున్న అబ్రహామును ఎవరు కలుసుకున్నారు అని చెప్తున్నాడు పౌలు. మెల్కీషెదెకు కలుసుకొని ఆయనతో ముచ్చటించారు, మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, మెల్కీషెదెకు అనే ఆ మాటకి అర్థం ఏంటంటే నీతికి రాజు, సమాధానము ఇచ్చు షాలేము రాజు అను పేరు. షాలేము లేక మెల్కీషెదెకు అనే మాటకి అర్థం ఏంటంటే నీతికి రాజు మొదటిగా అని. నీతికి రాజు. తర్వాత సమాధానమిచ్చు షాలేం అనే మాటకి అర్థం ఏంటంటే సమాధానం. అర్థమైందా? షాలోం అనే మాటకి అర్థం సమాధానానికే రాజు. ఇప్పుడు ఈయన ఈ మెల్కీషెదెకు. ఇప్పుడు ఈ 2 బిరుదులు యేసు ప్రభువులో చూడగలం, లేకపోతే యేసు ప్రభుకు చెందినవి. అంటే ఇప్పుడు అబ్రహాము ఎవరిని కలుసుకున్నారు అనేది మనము గమనిస్తే, అబ్రహామును ఎవరు కలుసుకున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలుసుకున్నారు.
హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఆయన్ని కలుసుకుని ఏమిచ్చారు? ఆ? ఏమిచ్చారు? మెల్కీషెదెకు అబ్రాహామును ఆశీర్వదించాడు. అంటే ఓడిపోయినోడిని ఆశీర్వదించాడా, గెలిచినోడిని ఆశీర్వదించాడా? ఇక్కడ వాక్యము ఇదంతా కొంచెం వివరించడానికి సమయం సరిపోదు, కానీ 5 రాజులను సంహరించాడు, యుద్ధం చేశాడు. సాధారణంగా అబ్రాహాం చూస్తే అబ్రాహాము తాత అనుకుంటూ ఉంటారు. అతడు యుద్ధం చేశాడు. ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైనవి మనకి కూడా కొన్ని ఉంటాయి. అవి రాజులుగా మన జీవితాన్ని అధికారంలో తీసుకుని అవి పెత్తనం చేస్తూ ఉంటాయి మన జీవితాల్లో. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితాలు కొన్ని వాటికి బానిసలైపోతారు. అవి వాటిని రాజులాగా వేలుతాయి, ఏలుబడి చేస్తాయి. అయితే ఇప్పుడు మనము సాధారణంగా ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో మనం పాల్గొనేటప్పుడు నిజంగా వాటితో యుద్ధము చేసి పోరాడి వాటిని సంహరించేసి హతము చేసేసి తిరిగి వస్తున్న అబ్రాహామును మెల్కీషెదెకు కలుసుకొని ఆశీర్వదించి అతనికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అంటే ఇప్పుడు జీవితంలో మనకు కలిగిన ప్రతి పోరాటము, యుద్ధాలు మనకు ఉంటాయి. యుద్ధాలు, పోరాటాలు విశ్వాస జీవితంలో ఉంటాయి. అయితే మనం రాజీ పడిపోవటం అనేది కాక, బాగానే ఉన్నాంలే, ప్రార్థన చేసుకున్నాను ఏదో అని తనకు తాను సంతృప్తి పడిపోతే దాని అర్థం ఏంటంటే నీ పని చాప్టర్ అయిపోయిందని అర్థం. ఎప్పుడు కూడా ప్రభు విషయంలో, ఆత్మ విషయంలో నీ లోటును గుర్తించలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు తాను పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు. అది సాతాను చేస్తున్న పెద్ద మోసము. స్తోత్రం. ఇతడు వాటితో యుద్ధం చేయాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఈ కొత్త నిబంధన సంఘానికి ఇప్పుడు ఏం కావాలి? పౌలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు త్వరగా. ఆయన పౌలు ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద ఉన్న కుటుంబం కొరకు, పరలోకంలో ఉన్న కుటుంబం కొరకు. ఈ హేతువు చేత పరలోకమందున్న, చూడండి, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అనబడుచున్నదో పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు అంతరంగ పురుషుని శక్తివంతులై ఉండాలని. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఇప్పుడు దైవజనుడు పౌలు సంఘం ఏం పొందాలని ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు? భూమి మీద ఉన్న సంఘము ఏం పొందాలి? దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తారు కదా, పాస్టర్ గారు మాకు అవసరాలు ఉన్నాయి, ఇల్లు కొని ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మాకు దాని గురించి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు దీని గురించి ప్రార్థన చేయండి. చెప్పడం తప్పేం కాదు. ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు సంఘం కొరకు. కారణం ఏమిటి అంటే ఆయన ఒక్కడే పురుషుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుకు పవిత్రురాలు కన్యకునిగా ఒక్కనే పురుషునికి ప్రదానము చేయాలని, ఎటువంటి అపవిత్రత ఆ సంఘానికి కలిగి ఉండకూడదని అతడు చాలా భయంతో సంఘం పట్ల చాలా భారం కలిగి పౌలు ఉన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఆ సంఘానికి ఏం కావాలి? సంఘానికి ఉన్న లోట్లేంటి? దేనికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబాలు అని పిలువబడుతున్నాయి. ఓ కుటుంబానికి ఏమేం కావాలి? కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. వాళ్ళకి ఏం కావాలో కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉంటాయి. బట్టలు, బుక్స్, చదువులు, ఫీజులు, ఇల్లు, ఎన్నో రకరకాల అవసరాలు ఉంటాయి కుటుంబానికి కావాల్సినవి. ఆ కుటుంబ యజమానుడు ఇవన్నీ కూడా చూసుకుంటాడు కదా.
చూసుకుంటాడు. అట్లాగే సంఘానికి కాపరిగా ఉన్న పౌలు సంఘం విషయంలో భారం బాధ్యత కలిగిన వాడు ఇప్పుడు సంఘానికి ఏమి లోటు ఉంది, సంఘానికి ఏమి అవసరము, సంఘాన్ని ఏ స్థితిలో చూడాలనుకున్నాడు, సంఘాన్ని ఏ రూపంలో చూడాలనుకున్నాడు, సంఘాన్ని ఏ స్థితిలో కలిగి ఉండాలని చూడాలనుకున్నాడు, సంఘం ఏమి కలిగి ఉండాలని చూడాలనుకుంటున్నాడు, సంఘం ఏమి లేకుండా ఉండాలనుకుంటున్నాడు, సంఘం పట్ల ఒక దర్శనం ఒక భారం కలిగిన వాడు పౌలు. స్తోత్రం, హల్లెలూయా. నేను పరలోక తండ్రి ఎదుట మోకాళ్ళుని భూమి మీద ఉన్న కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమిటంటే సంఘము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. శక్తి ఎందుకు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి? దేవుని స్తోత్రం. ప్రియులారా, సహోదరులారా, ఇప్పుడు మనుషులందరూ శరీర బలం కొరకు మంచిగా తిండి తింటున్నారు, మంచిగా దొబ్బుగా ఉంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బలంగా ఉంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుని స్తోత్రం. బలమైన ఫుడ్ తీసుకుంటున్నారు. సీ ఫుడ్ అయితే తక్కువైతే సీ ఫుడ్ తీసుకుంటున్నారు. ఆ ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్ తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా కూడా బలమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటున్నారు. మంచిదే. అయితే ఇప్పుడు పౌలు సంఘమునకు ఉన్న లోటును చూస్తున్నాడు. సంఘములో ఉన్నవారు అంతరంగములో ఉన్న విషయాన్ని చూస్తున్నాడు. సంఘము బాహ్యముగా బాగానే ఉంది, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, తెల్లటి వస్త్రాలు కట్టుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు లోటు ఏమిటంటే వారిలో అంతరంగ పురుషుడు క్షీణించిపోతున్నాడు, ఆత్మ పురుషుడు క్షీణించిపోతున్నాడు, బలహీన పడిపోతున్నాడు. ఆ పురుషుని కొరకు ఏమంటున్నాడు? అంతరంగ పురుషునందు సంఘము ఇప్పుడు శక్తి కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుడు బలహీనం అయిపోతుంటే ఇప్పుడు శరీర సంబంధమైన శోధనలు ఏదైనా పోరాటాలు పరిస్థితులు వచ్చినప్పుడు భయం కలుగుతుంది సంఘానికి. సంఘంలో ఉన్నవారికి భయం కలుగుతుంది. ఏ విషయాలైనా వ్యతిరేకంగా సాతాను ఏవో ప్రణాళికలు చేసి విశ్వాసంలో కూల్చడానికి ఏదో ప్రణాళికలు చేస్తున్న సమయంలో దేవుని స్తోత్రం, అంతరంగ పురుషుడు శక్తి ఉన్న సంఘము ఏం చేస్తుంది? వాని జుత్తులు వాని యొక్క ప్రణాళికలన్నీ గుర్తిస్తుంది. కారణం ఏంటి? అంతరంగంలో శక్తి కలిగి ఉంది, ఆత్మలో శక్తి కలిగి ఉంది, ఆత్మలో బలము కలిగి ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న విషయాలకి ఆనందపడిపోయేది కాదు, చిన్న చిన్న విషయాలకి సంతోషపడిపోయేది కాదు, చిన్న చిన్న విషయాలకి ప్రభువుని పొగిడేయటం కాదు, చిన్న చిన్న కష్టాలకి ఏంటి ప్రభు ఆ బతుకు ఎలా ఉంది అనేది కాదు. అలా కాదు, కష్టమైన నష్టమైన సంతోషమైన ఏదైనా ఒకే ఉద్దేశంలో చూసేది అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం. శరీరం బలహీనమే కావచ్చు, శరీరం జబ్బు చేసి ఉండవచ్చు, శరీరము కొంచెం అవయవాలు కొన్ని దెబ్బతిని ఉండవచ్చు. ఏ పరిస్థితులు ఏవైనప్పుడు కూడా అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు అబ్రాహాము అటువంటి బలము కలిగి ఉన్నాడు. అబ్రాహాము అటువంటి బలము కలిగి ఉన్నాడు. అటువంటి బలము కలిగి ఉన్న అప్పుడు 5 రాజుల్ని సంహరించేశాడు. దేవునికి స్తోత్రం. మనలో కూడా అటువంటి రాజులు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఎన్నో వ్యతిరేకంగా దేవునికి లేక ప్రభువుకి మనల్ని దూరం చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. స్తోత్రం. అయితే అతడు ఎదుర్కొని మెల్కీషెదకు అతన్ని ఆశీర్వదించి రొట్టె ద్రాక్షరసము ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్రాహాము ఏం చేశాడు? మెల్కీషెదకు ఇలా చేసిన తర్వాత రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత అబ్రాహాము ఏం చేశాడు? చదువునైనది ఎవనికి చూడండి, ఎవనికి అబ్రాహాము బాగా గమనించాలి ఈ మాటలు మీరు. ఎవనికి అబ్రాహాము అన్నిటిలోనూ చెప్పాలి మాట, అన్నిటిలోనూ చెప్పాలి మాట. ఎవనికి మెల్కీషెదకు రొట్టు ద్రాక్షరసం మెల్కీషెదకు ఇచ్చాడు. ఇచ్చిన మెల్కీషెదకు అతని పేరు మెల్కీషెదకు, దాని అర్థం ఇక్కడ చెప్పాడు. మొదటికి నీతికి రాజనివు, తర్వాత సమాధానం ఇచ్చు రాజని అర్థం దానికి. దేవునికి స్తోత్రం. ఆ బిరుదులన్నీ కూడా ప్రభువులో ఉన్నవి, అవన్నీ ప్రభువులో ఉన్నవి. ఆయన నీతికి రాజు, సమాధానానికి అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆయన సమాధానం ఇచ్చువాడు, ఆయన నీతిని అనుగ్రహించువాడు. స్తోత్రం. ఆలోచనకర్తగా ఉన్నాడు, నిత్యుడకు తండ్రిగా ఉన్నాడు, సంఘానికి దేవుని పిల్లలకి హల్లెలూయా అధిపతిగా ఉన్నాడు. గమనించాలి ఇక్కడ చూడండి, అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఎన్నిటిలో? అన్నిటిలో. గమనించాలి ఇక్కడ మీరు. ఇప్పుడు సంఘం మీరు ఉన్నారు, ఎన్నిటిలో 10వ వంతు ఇస్తున్నారు? అబ్రాహాము అయితే అన్నిటిలో ఇచ్చాడు. మరి ఎన్నిటిలో ఇస్తున్నారు మీరు? 10వ వంతు. కరెన్సీ నోట్లో అవ్వచ్చు, కరెన్సీ నోట్లో 10వ వంతు ఇస్తుండి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. మరి మిగతా విషయంలో అక్కడ అన్నిటిలోనా లేకపోతే మనీ విషయంలోనా? అన్నిటిలో అంటే ఎన్ని? ఒక మనిషి జీవితంలో ఎన్నైతే ఉంటాయో, ఒక మనిషి జీవితంలో సమయం ఉంటుంది. సమయం కూడా 10% ప్రభుకి ఇవ్వాలి. సమయం అంటే ప్రార్థన, తర్వాత సువార్త పని, తర్వాత అన్ని విషయాల్లో 10వ వంతు. ఈ సమయం దేవునిది. ఏ సమయము? ఈ సమయము దేవునిది. మనం ఏమంటాం? ఆదివారం ఏదో పని పెట్టుకుంటాం. ఆదివారం పునరుద్ధాన ఆరాధన అంటే అది దేవునిది. సమయంలో 10వ వంతు ఇవ్వడం అనేది మొత్తం గాలికి వెళ్ళిపోతుంది. ఆరాధన సమయం కూడా దొంగిలిస్తాం. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కొరింథీయులతోటి, మీరు దొంగలు అంటారు. ఏంటి అంటే వాళ్ళు సమయాన్ని దొంగిలించారు, దేవుని భాగం దొంగిలించారు, దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్ఠిత అర్పణలు వారు దొంగిలించారు. అన్నిటిలోనూ అని అంటే దేవునికి స్తోత్రం. వారి జీవితంలో నేను న్యాయము, నా విషయంలో న్యాయం ఎంత ఉంది? 10వ వంతు అన్న ఉందా? నీతి ఎంత ఉంది? 10వ వంతు అన్న ఉందా? నిజం ఎంత ఉంది? కానీ 10% నేను నిజం చెప్తున్నానా? దేవునికి నమ్మకత్వంలో కనీసం 10% నమ్మకంగా ఉన్నానా? అన్నిట్లో 10వ వంతు, అన్నిట్లో 10వ వంతు. జై జీవితం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది అంటే అబ్రాహాము ఈ స్థితి కలిగి ఉన్నాడు. ఆదికాండంలో కూడా మనం చూద్దాం. చదవండి 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయము చదవండి. 14వ అధ్యాయము ఆదికాండము చదవండి. 17వ వచనం చదవండి. 17. అతడు కదర్లయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకును రాజులోయ అను షావే లోయ మటుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మిల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇప్పుడు ఈయన మొదటేంటి? నీతికి రాజు. రెండోది సమాధానానికి రాజు. ఇక్కడ మూడోది చూసినప్పుడు ఆయన ఎవరు? సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే జై జీవితం కలిగిన వారు ఆశీర్వదింపబడతారు. పట్టుకోవాలి. జై జీవితం, ప్రతి విషయంలో జై జీవితం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఓడించేవాడుగా ఉండాలి, ఓడిపోయేదానిగా ఉండకూడదు. కుటుంబంలో అయినా సరే, కుటుంబంలో యజమానురాలుగా, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో దేవునికి స్తోత్రం, ఆ సామర్థ్యత గలవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు పిల్లలు మాట వింటలేదు అని అంటూ ఉంటారు. పిల్లలు మాట వింటలేదు అంటారు. కుటుంబంలో ఉన్న ఆధిపత్యము, కుటుంబంలో ఉన్న వారి మీద బాధ్యత తీసుకుని ఆ సామర్థ్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాల్లో ఓడిపోయిన వారు ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో జై జీవితం ఉండదు. దేవునికి ఇచ్చే స్థానము దేవునికి ఎవరు? వాళ్ళ పనుల్లోనూ, వాళ్ళ సొంత విషయాల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో కొంచెం డిఫరెంట్లు వచ్చేస్తూ ఉంటాయి.
డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దేవుని స్తోత్రం. అయితే కుటుంబంలో ఉండవలసిన ఒక నైతిక విలువలు అనేవి పోతాయి. భర్తను భార్య ఎంత గౌరవించాలి, భార్య ఎంతవరకు నమ్మకంగా ఉండాలి, ఏ విషయాల్లో ఇదిగా ఉండాలి, సంఘానికి ఏ విధంగా ఉండాలి, దేవునికి ఏ విధంగా ఉండాలి, దైవ సేవకునికి ఏ విధంగా ఉండాలి, సంఘ పరిచర్లో ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, కాలేజీలో ఏ విధంగా ఉండాలి, స్కూల్లో ఏ విధంగా ఉండాలి, పెద్దలతో ఏ విధంగా ఉండాలి, చిన్నలతో ఏ విధంగా ఉండాలి, భక్తులతో ఏ విధంగా ఉండాలి, గురువులతో ఏ విధంగా ఉండాలి. గురువులు అంటే దేవుని స్తోత్రం, కాలేజీలో లెక్చరర్స్, స్కూల్లో టీచర్స్, వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి, ఇలాగ నైతిక విలువలు, కొన్ని విలువలు, ఆ విషయాలు, అటువంటి విషయాల్లో కొంత ఓడిపోయి ఉంటారు. పరిస్థితి ఓడిపోవడం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మెల్కీషెదకు రొట్టు ద్రాక్ష రసము తీసుకుని వచ్చారట అబ్రహాము దగ్గరికి. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. మళ్ళీ వెళ్దాం. చూడండి, అబ్రహాము ఎవరి వలన ఆశీర్వదింపబడ్డారు చూడాలి. ఇలా చూడాలి. ఎవరి వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము ఎవరి వలన ఆశీర్వదించబడ్డాడు? అక్కడ అది ఉంది, అది చెప్పు. సర్వోన్నతుడైన దేవుని బట్టి ఆశీర్వదింపబడ్డాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అబ్రహాం అలా పైకి వచ్చాడంటే, అలా డెవలప్ అయ్యాడంటే కారణం ఎవరో తెలుసా? అని ఏ మనుషుడని చెప్పగలుగుతాడా? ఎక్కడ అవకాశం ఉందా? దేవుని స్తోత్రం. ఇప్పుడు లోపల ఉన్న మనుషులు ఏంటంటే, ఆయన వల్ల అండి కొంచెం మేము ఏదో ఇలాగ ఉన్నాం, ఆయన ఏదో చేసింది, లేదా ఆవిడ ఏదో చేసింది. ఏం చేసింది? ఇలా చేసింది. ఆయన వల్లే కొంచెం ఏదో ఇదండి. ఇప్పుడు ఇది ఉందంటే ఆయన వల్లే, ఇది ఉందంటే ఆవిడ వల్ల, ఇది ఉందంటే దానివల్లే. అబ్రహాము చూడండి, అబ్రహాము విశ్వాసాన్ని మనం చూస్తున్నప్పుడు అబ్రహాములో జై జీవితం ఉంది, అబ్రహాములో ప్రార్థన జీవితం ఉంది. తన సహోదరుడు కుమారుడు దారి తప్పిపోయి ఆ సొదొమ గొమొర్రాలో చిక్కుబడిపోయి ఉన్నప్పుడు అబ్రహాము వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడు, పోరాటం చేశాడు ప్రార్థనలో. హల్లెలూయా. గొప్ప ప్రార్థనాపరుడు. నేను చెప్పాను కదా, అన్నిటిలో అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. అంటే దశమ భాగం అనేటప్పుడు టక్మని మైండ్లోకి ఏమొస్తుంది? దశమ డబ్బులు. నేను మొన్న బాందలపూడిలో వాక్యం చెప్తా చదివించాను. నేను అన్నాను, ఒక ఆవిడని అడిగాను, ఎంత భాగం అని అంటేని 10వ భాగం అంటే కనీసం 3వ భాగం ఉన్నాయి. 3వ భాగం అన్న ఇవ్వాలి అంటుంది. అంటే 7వ భాగం మింగేస్తావా నువ్వు అన్నాను. నేను తప్ప తగిలేసిన దెబ్బలు. దేవుడు దైవసేవుడు ఇక్కడ మాట్లాడే దాస్ గారు కాదు. అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే దాస్ గారు, కానీ ఇక్కడ కూర్చుంటే దైవజనుడు మాట్లాడేది. హల్లెలూయా. అక్కడ భార్య ఉంటుంది, కూతురు ఉంటుంది, కొడుకు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటారు. ఎవరున్నా సరే వాడికల్ 2 అంచులు కట్టడం తిరుగుతూ ఉంటుంది. ఇటు తగులుతుంటుంది, అటు తగులుతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటిలో ప్రార్థనలో కూడా దశమ భాగం. 24 గంటలు సమయం ఇస్తే 24 గంటల్లో దశమ భాగం. అన్నిటిలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలండి. దేవుని స్తోత్రం కలుగాక. ఏదో డబ్బులు ఏదో కొంత ఇచ్చేస్తున్నాం కదా, చేసేస్తున్నాం కదా, దీన్ని బట్టి గాలి పెరిగిపోయి వచ్చేస్తే జాగ్రత్త సుమా. గాలి ఒకసారి టప్పమంటుంది, ప్యాచ్ పడుతుంది, గాలి అంతా వెళ్ళిపోద్ది. ఏమొకలా చిన్న దోమ చాలా కుట్టిందనుకు పొడగనే గాలి. అంచేత బాగా గమనించాలి. అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా అబ్రహాం ఉన్నాడు. కనుకనే ఆ రొట్టె ద్రాక్షరసము భుజించటానికి, తీసుకోవడానికి, దాంట్లో పాలు పొందడానికి ఇతడు అర్హుడని ఎవరు నిర్ణయించాడు? దేవుడు నిర్ణయించాడు. ఇతనుకున్న
నిశ్చయత, ఇతనుకున్న విశ్వాసం, ఇతనుకున్న గురి, ఇతనుకున్న నమ్మకం. దేవుని స్తోత్రం. అబ్రాహామును బాగా ఆశీర్వదించేశాడు భూమి మీద. ఆశీర్వదించేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? సరే, నన్ను చాలా బాగా నమ్మాడు కదా, నా యందు చాలా విధేయతగా ఉన్నాడు కదా, పిల్లలు లేకపోయినా పిల్లల్ని ఇచ్చాను. దేవుని స్తోత్రం. సరే, పిల్లల విషయంలో కూడా పరీక్షించాను, ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేసి పిల్లోని కూడా అడిగాను, అడిగితే ఇవ్వడానికి వెనక తీయలేదు. సరే, ఇప్పుడు అతను బాగా దీవించేసి, బాగా ఆశీర్వదించేసి చేసినప్పుడు ఆ ఆశీర్వాదం మీదకి ఎప్పుడైనా మనసు వెళుతుందేమో చూద్దాం అనుకున్నాడు. ఎబ్రీ పత్రిక 11:10 చదువు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణమునకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. స్తోత్రం. దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? పరలోక పట్టణం కొరకు భూమి మీద ఉండి ఆ పట్టణానికి నేను ఎప్పుడు వెళ్తాను, ఆ సిటీకి ఎప్పుడు వెళ్తాను. అబ్రాహాము దేవుడు బాగా దీవించి ఆస్వాదించేస్తే ఇప్పుడు ఆయన ఆలోచన, ఆయన మనసు ఏమాత్రం ఈ భూమి మీద ఎంత దీవించేసినా వాటి మీదకి వెళ్ళట్లేదు. మనసు వెళ్ళట్లేదు. దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం చిన్న డ్యూటీ కాకుండా కొంచెం పెద్ద డ్యూటీ ఏమైనా తగిలితే, కొంచెం చిన్న పని కాకుండా ఏమైనా పెద్ద పని తగిలితే, కొంచెం వ్యాపారం ఏమైనా డెవలప్ అయితే, ఇప్పుడు వ్యాపారం పెడుతున్నాం మనం. దేవుడు గమ్ముని దీవించేస్తాడు. ఏం చేస్తాడు? నేను పరిచయంతామని దీవించాడని పేరు దానికి దీవించాడని పెట్టి దేవుడికి ఏమో పంగనామాలు పెట్టకూడదు. దేవుడు మమ్మల్ని దీవించాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. ఎగ్జామ్ బాగా రాసాను, దేవుడు దీవించాడు. ప్రార్థన చేసుకున్నాను, దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిదే అనేసి ప్రతిరోజు ప్రార్థన పంగనామాలు పెట్టకూడదు. అర్థమవుతుందా? పంగనామాలు పెట్టకూడదు. మరి ఏంటి? అబ్రాహాము బాగా దీవించబడిన తర్వాత దేవుడు పరీక్షిస్తున్నాడు. అసలు ఏం చేస్తాడు? ఒకసారి అటువైపు తిరుగుతాడా? పిల్లల విషయంలో అడిగేశాడు. నీకు ఒక్కగానొక్కడు ప్రేమించడానికి ఇచ్చావు కదా, అని తీసుకొచ్చి పేక కోసేసి కట్లెట్టేసి కాల్చి బూడి చేసి అన్నాడు. ఎంత కఠినంగా ఉన్నాయి మాటలు! అబ్బా, దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. పైగా అడ్రస్ చెప్పలేదు. నువ్వు నడుస్తుండే ఒక కొండ చూస్తే అక్కడికి వెళ్ళి నువ్వు కొడుకు గమనించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రాహాము దేవుని మనసు ఎరిగినోడు. మనం కూడా ఆయన మనసు ఎరగాలని ఆయన కోరుకుంటున్నాడు. వేసారిపోకూడదు, నిస్సారిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉన్న ప్రతి పోరాటాల్లో కూడా నిలబడాలి. జయం ప్రభు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అధైర్యం ఎప్పుడు వస్తుందంటే, నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందలేదు, అంతరంగ పురుషుని శక్తి లేనప్పుడు, శరీరం బలహీనం అవ్వచ్చు, అయినా కూడా అంతరంగ పురుషుల లోపల శక్తి కలిగి ఉంటే, దేవుని స్తోత్రం, సాతాను చిమిక్కులు అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి. అప్పుడు అటువంటి విషయాలు నువ్వేం చేస్తావు? వీళ్ళతో గొడవ పట్టడం కాదు, మరి ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ప్రార్థనలో కనిపెడతావు. దేవుని స్తోత్రం. నిజంగా మీరు మీ మనస్సాక్షితో మీరు ఒక్కసారి చెప్పండి, మీరు మీ ప్రార్థనలో ప్రతిరోజు దశమభాగం ఎంత? 24 గంటలు టైము. 24 గంటల దశమభాగం ఎంత? గంటకి 60 నిమిషాలు. 60 నిమిషాల దశమభాగం ఎంత? 6 నిమిషాలా? లెక్కేసుకో. 6 to 24 ఎంత అమ్మా? 200 అమ్మా?
2 గంటలన్నర. మరి 2 గంటలన్నర ప్రార్థన చేస్తున్నారా? మరి దొంగలే కదా మీరు? ఆ? దొంగలంటే అందరం కలుపుకోవడం ఎందుకు? దొ- దొంగనే దొంగనే ఏయ్ దొంగ, నేను స్తోత్రం. మొన్న అయ్యో ఈవిడ కొంచెం ఊత పదం ఏంటంటే దొంగ, దొంగడా అంటది. ఆడికి అన్నగాడు, ఆడికి అన్నం వేశాడు, అది మర్చిపోయింది ఈవిడి. అని టక్కుమని ఒరే దొంగ అనేటప్పటికి ఆడు వెంటనే ఆడికి ఆ కన్నం వేసే విషయం జ్ఞాపకం వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. అలా ఎందుకు అన్నావు అమ్మాయి నువ్వు అని అంటే, అదేంటి మామూలుగా అన్నాను. మామూలు అంటే కదా, అది దానికి కనెక్ట్ అయిపోయాడు, కన్నం వేసేదానికి కనెక్ట్ అయిపోయాడు. అందుకే మనకి కొంచెం ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది, బ్యాటరీ పవర్ తక్కువ. నేను స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ. మరి ఏ దొంగ అని అన్నాడు ఒక పాస్టర్ గారు. వాళ్ళు దొంగలని సంఘంలో అందరూ దొంగలంటే అవి దొంగలా? ఏం దొంగలంటే సమయం దొంగిలించే దొంగలు, దశమాగం దొంగిలించే దొంగలు, దేవునికి ఇవ్వాల్సిన విషయాల్లో దొంగలు, అన్ని విషయాల్లోనంట. దేవునికి స్తోత్రం. స్వయంగా మెల్కీషెదెకు వచ్చేసి ప్రభు వచ్చేసి అబ్రాహామును కలుసుకుని అతను దీవించాడు. గమనించండి. మనకి నీతి కావాలి, మనకి సమాధానం కావాలి, ఇవన్నీ అనుగ్రహించాడు మన ప్రభువే, మన ప్రభువే, మన ప్రభువే. స్తోత్రం కలుగును కాక. ఇవి అనుగ్రహించాడు ప్రభువే. అదే మనలో నీతి ఎంతవరకు ఉంది, మన వాళ్ళ పట్ల మనం ఎంత నీతిని కనపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటారు బైబిల్లో, నేను నీతి గల దానిని, నేను నీతి గల దానిని. గమనించాలి, మన నీతిని కూడా దేవుడు పరిశీలిస్తాడు. హల్లెలూయా. అయితే మనకి సమాధానకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే సమాధానంతో మనం జీవించాలి జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జయించడానికి గల కారణం ఏంటంటే ఆత్మశక్తి కలిగి ఉన్నాడు. నువ్వు కూడా నీకున్న పరిస్థితులతో నువ్వు పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి అని అంటే దేవుని స్తోత్రం, నువ్వు కూడా ఆత్మశక్తి గలవాడి ఉండాలి. జయించాలి, ఉద్రేకాలు జయించాలి, అసూయలు జయించాలి, మూర్ఖత్వం యొక్క స్వభావం జయించాలి. వీటిని జయించాలి. ఇవి నిన్ను జయించేసి తొక్కేసి మడతెట్టేసి నిన్ను ఎందుకు కాకుండా బలహీనుడుగాను, ఎందుకు కాకుండా పనికిరానుడుగా చేస్తుంది. అబ్రాహాము అట్లా కాదు, వాటిని జయించేశాడు, తిరగబడ్డాడు, స్వాధీనంలో తీసుకున్నాడు. జయించేసి ఏం చేశాడు? సంహారం చంపేశాడు. మళ్ళీ కొంచెం శ్వాస ఉంచితే మళ్ళీ ఎప్పటికన్నా అది తిరిగి వస్తుందేమని ఏం చేశాడు? సంహారం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని పాడు చేయాలనుకున్నది ఏదైతే ఉందో, వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఏదైతే ఉన్నదో దాని మీద తిరుగుబడి శక్తి పోరాడడానికి మనం ఆత్మశక్తి కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. కలిగిన వారమై ఉండాలి. అలాగ ఉంటున్నప్పుడు దేవునికి స్తోత్రం. అటువంటి వారమైనప్పుడే దీనిలో మనము చేపెట్టినప్పుడు మనము నిజమైన దీవెన, ఆ పరలోక తృష్ణ అబ్రాహాముకి ఎట్లా ఉంది? ఆ పరలోక తృష్ణ, నిత్య జీవం కొరకు తృష్ణ. ఈ లోకంలో ఎంతో ఉంది, వాటి మీద మనసు లేదు. ఎంతో ఉంది మనకు. చూడండి, మనకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, వీటి మీదే మన మనసు ఉంటుంది. ఇప్పుడు మనకున్న వాటి మీద మనకు మనసు ఉంటుంది. ఏమాట? అందుకు కొలసల పత్రిక పౌలు అంటాడు, క్రీస్తులో బాప్తిసం పొందిన మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. నీ మనసు పైనున్న వాటి మీదే. అబ్రహాం మనసు కూడా పై ఉన్న వాటి మీదే, పై ఉన్న వాటి మీదే. ఇవాళ ఇక్కడ ఉన్నాయి, ఉంటాయి, రేపు పోతాయి, మళ్ళీ వస్తాయి. అలాగా సైకిల్ చక్రాలు అలా తిరుగుతూ వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అయితే ఇప్పుడు విశ్వాసం అనేది చూసినప్పుడు దేవునికి స్తోత్రం, విశ్వాసం అనేది చూసినప్పుడు ఏవైతేవో లేవో అవి ఉన్నాయని నమ్మడానికి విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఏవైతే ఉన్నావో వాటి మీద అబ్రాహాము విశ్వాసం ఉంచలేదు. ఏవైతే ఉన్నావో అబ్రాహామును ఎంతో అధికంగా దీవించేశాడు. చరిత్రలో చెప్పబడింది 600 కిలోమీటర్లు నడిచేసాడండి ఆయన. 600 కిలోమీటర్లు నడిచేస్తే అదంతా దేవుడు అన్నాడు తీసేసుకున్నాడు. ఇది చేయండి అబ్రాహాంకి. ఏంటి సేవలు ఎక్కేయండి, మొత్తం అంతా కుట్టేస్తున్నాయి. చూడండి, అదంతా ఇచ్చేసాడు, తీసుకోండి. ఇచ్చేస్తే అప్పుడు ఆయన ఏమో ఎంత ఉందనుకున్నావు, నాకు
1000 ఎకరం ఉంది, 2 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్నాయి అని ఇలా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు దాని మీద మనసు లేదు. పునాదులుగా పట్టణం కొరకు దాని కొరకు ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా విశ్వాసం అనే విషయాలు మన జీవితంలో, విశ్వాసం అనేది పోరాటము ఉండాలి. విశ్వాసానికి పోరాటం లేకపోతే అది విశ్వాసమే కాదు. నీకున్న విశ్వాసానికి పోరాటం కావాలి. పోరాటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం అనే బంగారానికి ఏం కావాలి? నీ విశ్వాసం అనే బంగారానికి అగ్ని కావాలి. అది పరీక్షించాలంటే ఇప్పుడు బంగారము విలువ పెరగాలంటే, బంగారము మెరుపు రావాలంటే దేంట్లోకి వెళ్ళాలి? అగ్గిలోకి వెళ్ళి ఊది ఉఫ్ అని ఊది బాగా కాల్చి సుత్తితో కొట్టి ఆ దెబ్బలేసి ఈ దెబ్బలేసి అలా చేస్తే అది మెరిపోతుంది. మరి దెబ్బ లేకుండా మెరిపోతుంది? లేదా కాకి బంగారులో నాగిలాగా ఉంటుంది అలాగా. తెలుసు, అది కాల్చాలి. పరీక్షలు కావాలి. అబ్రహాం కూడా ఎన్నో పరీక్షలు తన జీవితంలో, ఎన్నో డక్క మొక్కలు ఎన్నో తినేసాడు అబ్రహాము జీవితంలో. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఏ విషయంలో కూడా భయపడలేదు. దేవుని స్తోత్రం. ఏం చేద్దంటే, నేను నమ్మిన నా దేవుణ్ణి నేను ఎరుగుదును. ఆయన ఎరుగుదు. దేవుని స్తోత్రం. విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నిర్ణయం కావాలి. నా దేవుణ్ణి నేను ఎరుగుదును. సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా నేను ఆయనతోటే ఉంటాను. హల్లెలూయా. బాధల్లో ఒకరోజు పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉంటుంది, ఇంకో రోజు కష్టంగా ఉంటుంది. అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆనందంగా ఉన్నామో, కష్టంలో ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. గడ్డం గీసుకోకుండా జుట్టు ఎలా చేసుకుని మాచి బట్టలు వేసుకుని మంచి ముఖంతో ఇలాగే ఆలాడితే రాకూడదు, ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఫ్రెష్గా దానం చేయాలి, ఉతుకున్న బట్టలు మంచి చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఏడుపు ముఖం ఇడుపు కాళ్ళు, తిన్నావా? ప్రియ సహోదరులరా, ప్రతి విషయం కూడా వాక్యంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రాజును సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహాముని ఎవరు కలుసుకున్నారు? ఈ రోజున వాక్యం నిన్ను కలుసుకుంది. దేవునికి స్తోత్రం. వాక్యం నిన్ను కలుసుకుంది. ఏమిస్తుంది? వాక్యం ఏమిస్తుంది? దీవెనిస్తుంది. ప్రభు శరీరము అనబడేది మన ముందు ఉన్నది. ఇప్పుడు దీంట్లో మన పాలు పంపులు పొందుతున్న సమయంలో దీవెనలోంచి, అధిక దీవెనలోకి, ఆశీర్వాదంలోనికి ఇది మనల్ని నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగు. ఆత్మ సంబంధమైన సమాధానం కలుగు చేస్తుంది, నెమ్మది కలుగు చేస్తుంది, నీతిని కలుగు చేస్తుంది. ఆ నీతికి రాజుతో మనకు సహవాసం కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అందరూ మోకరిద్దాము. పేనయమ్మ కూర్చో. అందరూ మోకరిద్దాము.